హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ హాస్ని. సో ఇవాళ మనం బిగినర్స్ రేజిన్ ఆర్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. సో ఈ పర్టికులర్ కిట్ అనేది నేను మీషోలో నుంచి ఆర్డర్ చేసా. సో ఈ పర్టికులర్ కిట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. సో 2 pair గ్లౌజెస్, instruction paper, next 2 type of molds, 1 earring mold, earring hangers, glitters, basic glitters ivi, next 10 shades of glitters. Next 3 cups, 3 ice cream sticks, మన మెయిన్ అయిన రేజిన్ అండ్ హార్డ్నర్. సో ఇందులో నేను పెట్టుకున్నది మెజరింగ్ కప్. ఇది వాళ్ళు ఇవ్వలేదు, నేను సపరేట్గా పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇది కూడా యాడ్ చేస్తా కొన్ని వాటిల్లో. నెక్స్ట్ ఇలాంటి పెద్ద గ్లాసెస్ కూడా మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఇయర్ రింగ్స్ అనమాట. ఇయరింగ్ మోడ్లో ప్రిపేర్ చేశాను. సో నేను ఇప్పుడు బిగినర్స్కి రేజిన్ చూపిస్తాను కదా. సో చాలా సింపుల్గా చూపిస్తున్నాను. సో దానికి యూజ్ అయ్యేవన్నీ నేను ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంచుకున్నాను. సో బేస్ గ్లిటర్స్, రేజిన్, హార్డ్నర్, మెజరింగ్ కప్, మోల్డ్, కప్ అండ్ ఐస్ క్రీమ్ స్టిక్, అండ్ మనం అందులో యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ స్టిక్కర్ అనమాట. మీకు అది నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ మెజరింగ్ కప్తో రేజిన్ని 3 స్పూన్స్ పోస్తున్నాను నేను. 3:1 రేజిన్ పోయాలి, 1:1 హార్డ్నర్ పోయాలి. ఇది దీని రేషియో. ఆ రేషియో బట్ చేస్తే కరెక్ట్ మోల్డ్ ఆఫ్ రేజిన్ ఆర్ట్ అనేది వస్తుంది. సో 3 స్పూన్స్ పోయాలి. సో నెక్స్ట్ హార్డ్నర్ 1 స్పూన్, ఎందుకంటే 1:1 హార్డ్నర్ కాబట్టి. చూడు, ఇది 1 కప్ పోసా. ఓకే, ఇప్పుడు దీన్ని కంటిన్యూస్గా 5 మినిట్స్ తిప్పుతానే ఉండాలి. 5 మినిట్స్ అయ్యాక మళ్ళీ వీడియో ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం రేజిన్ని హార్డ్నర్ని 5 మినిట్స్ అయితే తిప్పేసాము. ఇప్పుడు నెక్స్ట్ బేసిక్ గ్లిటర్స్ యాడ్ చేద్దాం. నేనైతే గోల్డ్ బేసిక్ గ్లిటర్ యాడ్ చేస్తాను. చూడండి, మనం 5 మినిట్స్ తిప్పిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ రావాలి. వాటరీగా ఉందంటే ఇంకొంచెంసేపు తిప్పాలని దాని మీనింగ్. ఇప్పుడు కొంచెం గ్లిటర్ని యాడ్ చేసేసుకోండి. ఆ గ్లిటర్ కూడా మంచిగా ఈ రేజిన్తో మొత్తం మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోండి. చూడండి అలా వచ్చి. ఈ థిక్నెస్ కావాలి. నెక్స్ట్ మనకి ఇందులో యూజ్ అయ్యే కొన్ని గ్లిటర్స్ వేద్దాం. నేనైతే గ్రీన్ గ్లిటర్ వేస్తున్నా. ఇప్పుడు మనం తీసుకున్న మోల్డ్లో వేద్దాం.
మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకుందాం. ఈ రేజిన్ నార్మల్ కండిషన్స్లో కూడా ఈజీగా డ్రై అయిపోతుంది. ఇది డ్రై అయిన తర్వాత కలుపుతాం. ఇది డే 2 అనమాట. మనం నేను ఆల్రెడీ సగం రేజిన్ వేసి మొత్తం కంప్లీట్ చేసాం కదా. సో నేను తర్వాత ఈ బ్యూటిఫుల్ స్టిక్కర్ అయితే పేస్ట్ చేశాను ఈ రేజిన్ వర్క్లో హనుమంతుడిది. అండ్ నెక్స్ట్ సిల్వర్ ఫాయిల్స్ కూడా అతికించాను. దాని తర్వాత కొంచెంసేపు తర్వాత దానిపైన నేను సెకండ్ లేయర్ ఆఫ్ రేజిన్ అయితే వేసిన తర్వాత ఆ నెక్స్ట్ డేకి నేను ఈ మోల్డ్ అనేది డిస్మోల్డ్ చేశాను. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఆర్ట్ వర్క్ అనేది క్రియేట్ అయిందో. సో ఇవన్నీ నా ప్రీవియస్ ఆర్ట్ వర్క్స్. సో ఇది నా ఫస్ట్ ఆర్ట్ వర్క్, ఇది సెకండ్, ఇది థర్డ్ అండ్ ఇది ఫోర్త్ ఆర్ట్ వర్క్ అనమాట. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ విత్ హాస్ని.